ప్రతి ఇంట్లో ఉండాల్సిన పెయిన్ రిలీఫ్ బామ్ ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రతి నొప్పికి కూడా ఇది పనిచేస్తుంది. శరీరం పైపోత లేపనంగా పనిచేస్తుంది. దీనికోసం ముందుగా ఒక బాండీ పెట్టుకొని అందులో ఒక 150 గ్రాముల తేనె మైనాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా తురిమి పెట్టుకోండి. దానిని ఈ బాండీలో వేయండి. అది బాగా కరిగిపోయిన తరువాత అందులోనే ఒక 100 గ్రాముల స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యిని కూడా వేయండి. అలాగే అందులోనే ఒక 100 గ్రాముల కొబ్బరి నూనెను కూడా వేయండి. ఇది అంతా బాగా కరిగిపోయిన తర్వాత వెంటనే స్టవ్ ని ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అసలైనటువంటి ఔషధాన్ని వేసి జాగ్రత్త తీసుకోవాలి. అది ఏమిటి అంటే 100 గ్రాముల పుదీనా పువ్వు, 100 గ్రాముల వాము పువ్వు, 100 గ్రాముల ముద్ద కర్పూరము, వీటన్నింటినీ కూడా ముందుగానే దంచి ఒక గాజు పాత్రలో వేసుకుంటే అవి ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా నీరులా తయారైపోతాయి. ఇప్పుడు వీటిని మనం స్టవ్ ఆఫ్ చేసేసాం కదా, మిశ్రమంలో ఇదంతా వేయండి. వేసిన తర్వాత అందులో ఉండేటువంటి శక్తి చాలా చాలా ఘాటుగా బయటికి రావడాన్ని మీరు తయారు చేసేటప్పుడు గమనిస్తారు. దీనిని మీరు వెంటనే ఏం చేస్తారంటే గోరువెచ్చగా ఉండగానే ఒక సీసాలో వేసి మూతల సీసాలోకి మార్చుకోండి. మార్చిన తర్వాత ఒక 20 నిమిషాల తర్వాత అది ఒక బామ్ లాగా ముద్దలాగా తయారవుతుంది. దీనిని మీకు ఎప్పుడు ఎక్కడ ఏ నొప్పి వచ్చినా, తలనొప్పి వచ్చినా, మోకాళ్ళ నొప్పులు వచ్చినా, అలాగే కీళ్ల నొప్పులు, జాయింట్ పెయిన్స్ ఏ వచ్చినా సరే దీనిని వెన్ను నొప్పి, ముఖ్యంగా వెన్ను నొప్పి, సయాటిగా నొప్పులు లాంటివి వచ్చినా కూడా ఈ ముద్దను తీసి బాగా అప్లై చేసిన తర్వాత అది 10 నిమిషాలు శరీరానికి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ఆ ప్రదేశాన్ని కాపడం పెడుతూ ఉండండి. ఈ విధంగా చేస్తూ ఉండడం వలన పైన కండరాలన్నీ కూడా రిలాక్స్ అయ్యి ఈ చర్మం పై ఉన్నటువంటి రంధ్రాలు ఓపెన్ అయ్యి అందు లోపలికి ఔషధం చొచ్చుకుపోయి రిలాక్స్డ్ గా హాయిగా ఉంటుంది. దీనిని ప్రతి ఇంట్లోనే తప్పకుండా తయారు చేసుకోండి. ప్రతి ఇంట్లో కూడా ఉంచుకోవాలి. ఇది అత్యవసర పరిస్థితుల్లో కూడా పనిచేస్తుంది. తయారు చేసే పూర్తి విధానాన్ని తెలుసుకున్నారు కదా. ఒకవేళ కనుక మీరు తయారు చేసుకోలేకపోతే ఇక్కడ ఇచ్చిన నంబర్లకి సంప్రదిస్తే మేమే పంపిస్తాం. మీరు ఎక్కడ ఉన్నా సరే ఇవన్నీ కూడా ఆల్రెడీ అడిగిన వారికి తయారు చేయడం జరిగింది. ధన్యవాదాలు. నేను ప్రదీప్ వానపల్లి. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.